భూమికి 400 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 28 గంటల ప్రయాణ సమయం. దేశమంతా ఊపిరి బిగబట్టి ఎదురు చూసిన క్షణమది. ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా రోదసి యాత్ర నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి స్టార్ట్ అయింది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు చేరుకుంటారాయన. అయితే 400 కిలోమీటర్లు చేరుకోవడానికి అంత సమయం ఎందుకు? సైంటిస్టులు చెప్తున్న కారణాలేంటి? లుక్ ఎట్ దిస్. యాక్సియం 4 మిషన్ ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి నింగిలోకి బయలుదేరిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా రోదసిలో 28 గంటలు ప్రయాణించి ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. శుభాంశు టీం స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి నింగిలోకి పయనమైంది. దీని ఫాల్కన్ 9 రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లింది. ముందుగా డ్రాగన్ వ్యోమనౌకను ఐఎస్ఎస్ కన్నా తక్కువ కక్షలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అనేక సర్దుబాట్లు విన్యాసాలతో అది క్రమంగా ఐఎస్ఎస్ను చేరుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్థిరమైన ప్రదేశంలో ఉండదని, అది భూ దిగువ కక్షలో గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుందని సైంటిస్టులు అంటున్నారు. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తుందని, అంత వేగంతో కదులుతున్న గమ్యస్థానాన్ని ఒడిసి పట్టుకోవడానికి డ్రాగన్ వ్యోమనౌక అత్యంత సంక్లిష్టమైన విన్యాసాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు. భూమి నుంచి బయలుదేరాక డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్ర కక్షకు అనుగుణంగా తన స్థితిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వ్యోమనౌక వేగాన్ని జాగ్రత్తగా సమతుల్యం చేయాలి. ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌకలోని 16 డ్రాకో థ్రస్టర్స్ను ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట సమయం పాటు మండించాల్సి ఉంటుంది. 90 పౌండ్ల చొప్పున శక్తిని ఉత్పత్తి చేసే ఈ థ్రస్టర్లు ఫేసింగ్ విన్యాసాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తానికి ఈ ప్రక్రియలో డ్రాగన్ వ్యోమనౌక భూమిని కనీసం 2 సార్లు చుట్టేస్తుంది. ఈ క్రమంలో డ్రాగన్ కక్షను క్రమంగా పెంచి ఐఎస్ఎస్ను అనుసరిస్తూ అనుసంధానానికి సిద్ధమవుతుంది. ఈ డాకింగ్ సమయం చాలా సున్నితమైన ఆపరేషన్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌక తన వేగాన్ని, స్థితిని అత్యంత ఖచ్చితత్వంతో అంతరిక్ష కేంద్రంతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల డ్రాగన్ వ్యోమనౌక చాలా నెమ్మదిగా ఆచితూచి ఐఎస్ఎస్కు దగ్గరవుతుందని, అంతిమంగా హార్మనీ మాడ్యూల్తో అనుసంధానమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక డాకింగ్ పూర్తి కాగానే యాక్సియం 4 వ్యోమగాములు నేరుగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారట. 1-2 గంటల పాటు తనిఖీలు, సర్దుబాట్లు ఉంటాయని, అంతరిక్ష కేంద్రం వ్యోమనౌకలో పీడనం ఒకే తీరులో ఉండేలా వ్యోమగాములు చూస్తారని చెబుతున్నారు. లీకేజీలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాకే శుభాంశు టీం ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్లో 2 దశలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. మొదటి దశ బూస్టర్లోని 9 మెర్లిన్ ఇంజన్లు వ్యోమనౌకను భూవాతావరణం వెలుపలికి తరలిస్తాయంటున్నారు. ఆ తర్వాత ఆ బూస్టర్ వ్యోమనౌక నుంచి విడిపోయి నిఠారుగా వచ్చి నేలపై ల్యాండ్ అవుతుందని చెబుతున్నారు. ఇక రెండో దశలో ఒక మెర్లిన్ ఇంజిన్ ఉంటుందని, అది డ్రాగన్ను భూకక్షలోకి చేరుస్తుందని చెబుతున్నారు. డ్రాగన్ యాత్ర ఇలా దశల వారీగా సాగడం వల్ల కూడా ప్రయాణ సమయం ఎక్కువ అవడానికి కారణమని చెబుతున్నారు.